ఏంది కాదమ్ములు ఎందుకు ఇప్పుడు ఆమె ఏమంటున్నావు నువ్వు ఫ్రెండ్స్ మహాని అయితే ఏడుస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ముఖం చెప్పి మమ్మీ నేనేమన్నా అన్నా ఆమెని ఇడ ఫోన్ ఉంది అర్థమవుతుందా? ఓరటం చేయకు నువ్వు. అవునా నేనేమన్నా ఇప్పుడు నిన్ను కొట్లాడుకోకూరి అని చెప్పిన ఇద్దరు నన్ను నేను ఒక్కదాన్ని అనలేదు. ఫ్రెండ్స్ మేమైతే ఇందాకనే మా అమ్మమ్మతో అయితే ఫోన్ మాట్లాడినాం. మా అమ్మమ్మతో ఫోన్ మాట్లాడితే ఏమైంది, ఫోన్ ఇవ్వమన్నా నేను ఇడ పెట్టినా కదా, ఇద్దరం కలిసి మాట్లాడదాం స్పీకర్లో ఆన్ చేసి పెట్టినా. పెడితే ఫోన్ పెడితే ఫోన్ గుంజుకుంటుంది. ఆమె తిడితేమో ఏమన్నా నేను తిడతాను నన్ను. నేను తిట్టినా నేను ఎప్పుడన్నా ఇప్పుడు తిట్టినా నేను తిడతారు. మరి అట్లా మాట్లాడద్దు కదా అక్క కదా ఎంతైనా. మళ్ళీ ఆమె అంటది ఆమె అన్న మాట రావద్దు అక్క అన్న మాటనే రావాలి. ఏమన్నది ఏమన్నది దానికి నువ్వు ఏడుస్తున్నావా? ఏమన్నా నేను అట్లా అనొద్దు చదువుకుంటురా బర్లగాయనికి పోతురా అన్న తప్ప అదేమన్నా స్కూల్ పోయేవాళ్ళు అట్లా మాట్లాడుకుంటారా? మరి ఆమె ఈమె అనేసి పంది మొక్క మనం అట్లా అంటారా? అక్క ఎప్పుడు ఇట్లే మధ్యాహ్నం ఫోన్ కాదు అనేది అమ్ములు నువ్వు ఇట్లా ఎందుకు అంటున్నావు అట్లా? తను నమ్మని అడిగినప్పుడు ఇవ్వచ్చు రాసుకుంటా. నేను ఎందుకు అడిగిన ఫోన్ రాయనికి అని చెప్పిన. మధ్యాహ్నం కూడా ఏడ్చింది ఫ్రెండ్స్, మంచిగా అయింది. చిన్నపిల్ల కొట్లాడుకోవడానికి 7th క్లాస్ పోతున్నావు, నువ్వు అయితే 9th క్లాస్ పోతున్నావు. ఇంకా అరే మమ్మీ నేను చెల్లెని ఎట్లా చూసుకోవాలని తెలియదు. అరే నేను రాసుకొని అడిగినా మమ్మీ, రాసుకొని అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా, మళ్ళా ఎందుకు ఇవ్వలేదు? చెల్లెమని నేను రాసుకున్నాక ఇస్తా అని చెప్పింది. నేను రాసుకున్నాక ఇస్తా అనలే ఫస్ట్. ఏ అబద్ధాలు ఆడక, అబద్ధాలు తుట్టా. ఇగో కాదు ఇద్దరు ఒకటే ఫోన్ లో రాసుకోవాలి. అమ్మలు ఒకళ్ళు రాసుకుని ఒకళ్ళు రాసుకోవచ్చు కానీ టైం లేదా? నేను మంచిగా అడిగిన మధ్యాహ్నం వస్తారు మీరు, నైట్ వరకు రాసుకోలేరా? ఒకళ్ళు అయిపోయిన ఒకళ్ళు రాసుకోవచ్చు కదా. నేను అందుకని రాసుకుంటే అడిగిన. నువ్వు అంటే ఎందుకు ఏడుస్తావు? ఎప్పుడు నాకు ఎందుకు ఏడుస్తావు? ఏడవద్దు, ఏడిచి ఏం సాధించరు. ఏదైనా ఉంటే అడగాలి. ఏం సాధిస్తావు? కొట్టినట్టు ఏడుస్తున్నావు. కొట్టినా ఇప్పుడు ఏమన్నా నోట్లకి వెళ్ళి మాట అంటే ఏడుస్తుంది. స్కూల్ పోతున్నావు పర్లగాయనికి పోతున్నావా, ఎందుకు అట్లా మాట్లాడుకుంటారు పందిదానా ఆమె ఏమి అంటున్నావు అని చెప్పిన. తప్ప ఆమె అంటే అక్కడ కూడా తిడతా కదా ఇద్దరు అన్నప్పుడు. అక్కడనేం నేనేం మెచ్చుకో. అరే మమ్మీ మంచిగా, నేను ఫస్ట్ మంచిగా మాట్లాడదా మమ్మీ. ఆమె ఒర్రినాక నేను ఒరుతా ఎప్పుడైనా. అమ్మా మీ గోల నేను భరించలేకపోతే నాకైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది నిజంగా చెప్తున్నా. గానీ మధ్యాహ్నం నుంచి వస్తున్నా ఒకటి నువ్వెందుకు వెళ్ళిపోతావు మమ్మీ? ఆయన హాస్టల్ వేసేసి చూసినావా? ఇప్పుడు చెప్పు ఫ్రెండ్ చూసిరా ఇప్పుడు ఎవరు తప్పుందో చెప్పు. నోట్ జారీ అన్నది ఓవరాక్షన్ అనేది పెద్ద ఇదేం కాదు. నేనేం అనలే మమ్మీ, నేనేమన్నా అమ్మమ్మతో ఫోన్ మాట్లాడితే ఇట్లా స్పీకర్ లో పెడతా, ఇడ పెట్టి అది కాదు మమ్మీ. ఫోన్ ఇట్లా పెట్టి నేను పట్టుకోలేను. ఓవరాక్టింగ్ చేయకు. హాఫ్ డే స్కూల్ వస్తేనే ఇంతగానో టార్చర్ అవుతుంది, మొత్తం హాలిడేస్ వస్తే ఇంకింత టార్చర్ ఏమవుతుంది నాకైతే. అందుకే అశ్వినత్త రమ్మన్నది పోతున్నారు బ్యాగ్ చదువుకుని అన్నీ ఉంటాయి. ఇప్పటిదాకా ఇంట్లో ఉండా ఇద్దరు చేయంగా ఎటు వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే మా ఇంటికి రాక బ్యాగ్ చదువుకుని అన్నది. చదువుకోమని ఎందుకు తీసేస్తావు? నేను ఏంది నువ్వు ఇదే నాకు నచ్చదు, అర్థమైందా? ఎట్లా కొట్లాడుకుంటారు వీడు ఫోన్ గురించి అంట. ఈమె ఆమె పందిదానా వేస్ట్ ముఖం దానా ఓవర్ యాక్షన్ ఇవే మాటలు. ఏమో అని మీతోటి అయితే నాకు అస్సలు అయితే లేదు. మీ నువ్వేంది మమ్మీ? ఇదే నచ్చదు నాకు, చెప్తున్నా కదా. ఇట్లా కొడతానంటే ఫోన్ ఇద్దరు యూజ్ చేసుకోవాలి. ఫోన్ తీసి అదే కదా. నేను పాత ఫోన్ ఉండే మొత్తం దాన్ని పలగొట్టేసినావు.
పట్టుకుంటా పట్టుకోవాలి గుంజుకుంటది. అరే మమ్మీని పట్టుకోకుండా గుంజుకున్నా. అరే మమ్మీ అరే నేను ఏం చేసి నేను మధ్యాహ్నం రాసుకునికే అని చెప్పిన ఊకుకే అని అంటుర్రు. రిమోట్ గుంజుకోలే మమ్మీ. ఆమె గుంజుకోలేదే తినేటప్పుడు ఇచ్చిన లేదా నువ్వు ఇమ్మన్నావని ఒక్క వీడియో చూడలే అప్పుడే గుంజుకుంది. మళ్ళీ నువ్వు చేసే ఎందుకు ఏడుస్తున్నావు? మరి నువ్వు పాత ఫోన్ ఎందుకు ఎత్తేసినావు? మళ్ళీ ఎందుకు ఎత్తేసిన ఆ పాత ఫోన్ అది ముందు కొంచెం పలిగింది. నువ్వు ముందు మొత్తం 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 పలగొట్టింది. మొత్తం పలిగిపోయింది. రేపు నుంచి ఫోన్ టీవీ బంద్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంది చదువుకోవాలి అంతే. రేపు ఫస్ట్ కదా 10 days అవునాయి కదా ఎగ్జామ్స్. రేపు నుంచి చదువుకోవాలి. టీవీ చూడొద్దు, ఫోన్ చూడొద్దు, సరేనా? స్కూల్ నుంచి రాగానే చదువుకోవాలి. సాయంత్రం కోసం సైకిల్ తొక్కో. ఏం చెప్తున్నా సరేనా? చదువుకోవాలి. రీజన్ ఇస్తారు కదా. 10 days ఉంది ఎగ్జామ్స్ కి. మీ ఇట్లా గొడవ ఆడుర్రు. బాయ్ ఫ్రెండ్స్. స్టార్ట్ చేసింది నువ్వు. నేను స్టార్ట్ చేస్తాను. నేను అన్ని స్టార్ట్ చేస్తాను. ఇది నా ఛానల్ అయినా పెట్టుకుంటా వీడియో. బాయ్ ఫ్రెండ్స్. మేము అనుకుంటున్నాం ఇక.